హలో ఫ్రెండ్స్, మేము మొదటి భాగం సాలార్జంగ్ మ్యూజియం చూసినప్పుడు మీకు మమ్మీని పెట్టే శవపేటిక, ఇంకా మనం యుద్ధంలో వాడే కొన్ని రకాలైన వస్తువులు అన్నీ చూసాం. ఇదొచ్చి రెండవ భాగం వీడియో అన్నమాట. దీంట్లో మీకు ఏనుగు దంతాలతో చేసిన కొన్ని కళాఖండాలు, మరి పంచలోహాలతో చేసిన విగ్రహాలు, ఇంకా వేరే చాలా పాత అయిన కళాఖండాలు మీకు చూపిస్తాను రండి. ఇది హైదరాబాదు సాలార్జంగ్ మ్యూజియం అన్నమాట. రాజుల కాలంలో మనకి చాలా మంది అద్భుతమైన కళాకారులు ఉండేవాళ్ళు. వాళ్ళు నక్షి అంటే వీళ్ళు ఉలితో ఏనుగు దంతాల మీద రకరకాలైన బొమ్మలు, మరి వీళ్ళే ఆ కళాకారులు ఏనుగు దంతాలతో రకరకాలైన వస్తువులు వీళ్ళు తయారు చేసేవాళ్ళు. ఏనుగు దంతం మీద వీళ్ళు చేసే నక్షి వర్క్ అసలు ఎంత సున్నితంగా ఉండేదంటే, ఇది చూడండి, ఇది ఏనుగులు ఒక తోక వాళ్ళు పట్టుకొని వరుసగా సఫారీగా వెళ్తున్న దృశ్యం ఒకే దంతం మీద ఎలా చెక్కడం జరిగిందో. ఇది చూడండి, సున్నితమైన నక్షితో ఒక ఏనుగు దంతం మీద ఎన్ని రకాలుగా ఆర్ట్స్ చెక్కడం జరిగిందో చూడండి. ఇవన్నీ ఏనుగు దంతాల మీద చెక్కినటువంటి కళాఖండాలు. ఇది సాలార్జంగ్ మ్యూజియంలో ఒక అద్భుతమైన ప్రదర్శన గ్యాలరీ అన్నమాట. ఈ ఏనుగు దంతాలతోనే ఒక 2 గ్యాలరీలు 3 గ్యాలరీలు వీళ్ళు తయారు చేసి పెట్టారు. ఇప్పుడు ఇట్లాంటి కళాకారులు మనకి కనబడతలేదు, ఎందుకంటే ఇదంతా చేత్తో చేసిన పనితనం ఇది. అప్పుడు మిషన్లు కానీ ఎటువంటి మోటార్లు కానీ ఉండేవి కాదు. ఓన్లీ చేతితో సుత్తితో ఉలితో చెక్కినటువంటి ఈ ఏనుగు దంతాల విగ్రహాలు మనకు చూడటానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసిన బొమ్మలే. వీళ్ళు చూడండి, సాయుధ దళాలు, రకరకాలైన ఏనుగులు, కుందేళ్ళు, ఈ చూడండి బాక్స్, నగలు పెట్టుకునే బాక్స్, ఎద్దులు, మరి శివుడు తాండవం చేస్తున్నటువంటి విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం, రకరకాలైన విగ్రహాలు. ఇవన్నీ ఏనుగు దంతంతో చేసిన బొమ్మలే. ఇక్కడ మనకు కనబడుతున్న అనేక దేవుని విగ్రహాలు, రామలక్ష్మణులు, సీతాదేవి, లక్ష్మణుడు, అంబారి మీద వెళ్తున్న సైనికులు, రాజు, అడవిలో వెళ్తున్న ఏనుగు, ఇలా అనేకమైన, ఒకటి కాదు. ఇక్కడ చూడండి, సైనికులు తుపాకులు పట్టుకొని ఎలా నుంచున్నారు. ఇవన్నీ అప్పటి కళాకారుల యొక్క ప్రతిభ. ఈ ఏనుగుల బొమ్మ చూడండి ఎలా రౌండ్గా ఉందో. ఈ నక్షితో అసలు ఈ నక్షి ఎలా తీశారో చూడండి, ఎంత కఠినమైన పను ఇది. మనకి ఈ కళ ఎంత కఠినంగా ఉండదో మనకి ఇట్లే అర్థమైపోతుంది. చిన్న చిన్న ఐటమ్ని కూడా చాలా జాగ్రత్తగా చెక్కి ఇక్కడ పెడతాం జరిగింది. ఇది ఒంటె కూర్చున్నట్టు, ఒంటె నిలబడినట్టు, వెళ్తున్నట్టు. ఇక్కడ చూడండి, గీత కార్మికుడు గీస్తుంటే కింద కూర్చొని తాగేవాళ్ళు తాగుతున్నారు. ఈత చెట్టు ఎంత చక్కగా వేశారు. వింజామరులు, కుతుబ్ మినార్, మీకు కనపడుతుందా కుతుబ్ మినార్ అక్కడ? అలాగే చిలక, ఇవన్నీ నగల బాక్సులు అనమాట. నగలు పెట్టుకుంటాకి, గాజులు పెట్టుకుంటాకి. తాజ్మహల్ కూడా ఏనుగు దంతంతో చెక్కారు. ఇవన్నీ చూడండి ఎంత పనితనం కనబడుతుందో. ఇక్కడ ఇది చూడండి, ఈ ఒంటె మీద సామాన్లు వేసుకుని వెళ్ళే అతను మనకి ఎంత చక్కగా కనబడుతున్నాడు. అప్పుడు ఒంటెల మీద సామాన్లు వేసుకుని ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటివన్నీ అప్పుడు అమ్మేవాళ్ళు అనమాట. అది ఇది చూడండి, వీడుకునేది కాగితం క్లాత్ లాగా చేశారు అది. ఇక్కడ అనేకమైన వస్తువులు, పెయింటింగ్స్, ఇది చూడండి, ఈ పెయింటింగ్ చూడండి, యుద్ధం, ఇవన్నీ ఏనుగు దంతంతో చేసినవి. ఏనుగు దంతాన్ని ప్లేట్లుగా కట్ చేసి
మిషనరీ లేదు, అంతా చేత్తోనే. ఈ విసనకర్ర చూడండి, ఇది కూడా ఏనుగు దంతంతో చేసింది. ఇది చూడండి, ఇది చెవుల్లో పెట్టుకునే గాని, చేతిలో తొడిగే గాని. ఇది చూడండి, ఇది ఇక్కడ రకరకాలైన మనకి అప్పటి జానపద కళాకారుల యొక్క బొమ్మలు. ఇక్కడ గారడీ చేస్తున్న కళాకారుడు ఒకడు ఉన్నాడు చూడండి. ఇది చూడండి, ఎడ్ల బండి మీద రాజకుమారి, పడవ మీద జాలర్లు. ఇది చూడండి, రకరకాలైన బొమ్మలు, చాలా అందమైన బొమ్మలు ఇక్కడ మనకి కనపడటం జరుగుతుంది. ఇది చూడండి, చదరంగపు బోర్డు కూడా పిక్కలతో సహా వీళ్ళు ఏనుగు దంతంతో చేశారు. చదరంగంలోని పావులు కూడా ఏనుగు దంతమే. చదరకం బోర్డు అన్ని ఏనుగు దంతంతో చేసినాయి. ఇప్పుడు ఇలాంటి కళాకారులు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ డెవలప్ లేదు. ఆ కళ వాళ్ళతో అంతరించిపోతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు లేరు. చేతితో చేసేది ఏం లేదు, ఇప్పుడు అంతా మిషనరీ వచ్చేసింది. ఇది చూడండి, చదరంగం బోర్డు, స్టాండ్ అన్ని ఏనుగు దంతంతో చేసినాయి. ఈ కుర్చీలు చూడండి, కుర్చీలు కూడా ఏనుగు దంతమే. ఇది చూసారా, ఈ బొమ్మ మాత్రం పాలరాతి బొమ్మలు. ఈ బొమ్మల్ని మనం కరెక్ట్ గా చూస్తే అసలు ఆ పాలరాయితిని ఎలా క్లాత్ లాగా చెక్కారో చూడండి. క్లాత్ మడతపడిన క్లాత్ కూడా ఎలా కనపడుతుందో మనకి, ఆ క్లాత్ అలా చెక్కడం జరిగింది. ఇది చాలా చెప్పుకోవాల్సిన పాలరాతి విగ్రహాలు. ఇది రేవా యొక్క విగ్రహం. ఇది టాప్ మోస్ట్ విగ్రహం అన్నమాట. ఇది మనకి అక్కడ మ్యూజియంలో ఈ మొహం మీద ముసుగు కూడా క్లాత్ తో ఎలా కట్ చేశారో ఈ చూస్తే మనకు అర్థమవుతుంది. ముసుగు సుందరి అని కూడా అంటారు ఈ బొమ్మని, ఈ విగ్రహాలన్నీ చూడండి. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా మనకి మడత కాస్త చిన్న మడత పడినా అది మనకి క్లియర్ గా క్లాత్ లాగానే మనకి అనిపించేటట్టు ఈ విగ్రహాలు చెక్కడం జరిగింది. అప్పుడు వాడిన చేతికర్రలు ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసిన చేతికర్రలు. పిడిలన్నీ ఏనుగు దంతాలతో చేసినవి, రకరకాల పిడులు. చాలా హుందాతనంగా అసలు ఇది సేకరించి ఇక్కడ పెట్టిన సాలార్జంగ్ ని మనం చెప్పుకోవాలి. ఆ పిడుల మీద రకరకాలుగా టైగర్ బొమ్మలు, ఏనుగు బొమ్మలు, రకరకాల బొమ్మలు చెక్కడం జరిగింది. చూడండి, చాలా హుందాతనంగా ఉంది. అప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వర్లు, రాజులు, జమీందారులు వాడినటువంటి ఈ కర్రలు తెచ్చి మన సుల్తాన్కి బహుమతిగా ఇచ్చి ఉంటారు. అప్పుడు బహుమతుల రూపంలో వీళ్ళకి చాలా వచ్చాయి. అవన్నీ ఇక్కడ జాగ్రత్త పెట్టి మనకి ఇప్పుడు ఈ తరానికి కూడా చూపెడుతున్నారంటే ఆ సేకరణ చేసిన వాళ్ళకి సలాం చేయాల్సిందే. ఎందుకంటే ఇంత ఫ్యాషనబుల్ గా ఈ పనిని ఎంచుకున్న వాళ్ళని మనం ఎంతైనా అభినందించాలి. మనకి ఎందుకులే పాత వస్తువులని పడేసే వాళ్ళకి మనం చెప్పలేం, కానీ ఈ పాత వస్తువులు కూడా సేకరించి ఇక్కడ ఇంత జాగ్రత్తగా పెట్టారంటే అది మనం చూడటానికి రాబోయే తరాలకి అది మనకి అందిస్తమే అవుద్ది. చూడండి, ఎంత చక్కటి పనితనంతో చేసిన ఇవన్నీ చేతికర్రలు, పిడులు. చూడండి, తోపు, ఇవన్నీ ఈటలు, బాణాలు, రకరకాలైనటువంటి అప్పటి యుద్ధ సామాగ్రి. ఇది యుద్ధం చేసేటప్పుడు వేసుకునే డ్రెస్ అన్నమాట. ఇది కత్తులు, బాకులు, పట్టా కత్తులు, పేష్కాపులు, తలవార్లు, డాల్స్, రకరకాలైన యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు అన్నమాట. ఈ ఆయుధాలు అప్పుడు సైనికులు యుద్ధాల్లో వాడినటువంటి ఆయుధాలు. ఈటలు, బర్సులు, పేష్కాపులు, కరావాలు, అసలు ఒకటేంటి అన్ని. రాజమౌళి అన్న మా బాహుబలి సినిమా తీసేటప్పుడు ఇక్కడే చూసుంటాడు వీళ్ళు మోడల్స్ ఏమేమి పెట్టాలి ఏంటనేది. జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు తీసేటప్పుడు అప్పుడు వాడిన ఆయుధాలు ఎలాంటి గొడ్డలు చూడండి, పరశురాముడి గొడ్డలాగా ఎలాంటి మోడల్స్ ఆయుధాలు పెట్టాలనేది ఇక్కడ వెళ్తే మనకి తెలిసిపోద్ది డైరెక్టర్లకి, నిర్మాతలకి. ఇది చూడండి, ఇడిలతో ఉన్న తలవార్లు, పేష్కాపులు, యుద్ధంలో
ఉపయోగించే ప్రతి వస్తువు ఇక్కడ ఉంది. తుపాకులతో సహా రకరకాలైన యుద్ధ సామాగ్రి మనకు ఎంతో అందంగా అలంకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ అప్పుడు యుద్ధంలో వాడిని. ఇది చూడండి, ఇది యుద్ధంలో వెళ్ళేటప్పుడు పైనుంచి కింద వరకు వేసుకునే డ్రెస్. ఈ డ్రెస్ వేసుకుంటే మరణాలు చాలా తక్కువ ఉంటుంది. ఇది ఎక్కువగా ఆడే డ్రెస్సులు పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళే ధరిస్తాక అప్పుడు వీలు ఉండేది. అసలు ఎన్ని రకాల కత్తులు ఉండేవి చూడండి. పేష్కాపులు కానీ, తలవార్లు కానీ, పట్టా కత్తులు కానీ, కమ్మ కత్తులు కానీ, అసలు మామూలుగా లేవు ఇవన్నీ యుద్ధ సామాగ్రి. ఇప్పుడు అప్పటి యుద్ధ సామాగ్రిని మనం చూడాలంటే ఇది చూడండి, లోపల పొడిచి కనుక బయటికి తీస్తే పేగులతో సహా లాక్కొచ్చేసేటట్టు ఉంది. ఇది చూడండి, ఈ యుద్ధ సామాగ్రి మనకి బయట ఎక్కడ కనపడదు. ఇక్కడే చూడాలనుకుంటే మనం చక్కగా లోపలికి వెళ్ళి చూడవచ్చు. ఈ తుపాకులు పాత తరం నాటి తుపాకులు అన్నమాట. ఫస్ట్ లో వాడిన తుపాకులు. ఇవి ఎక్కువగా గన్ మెటీరియల్, గన్ పౌడర్ వేసి పేల్చేయి ఉండే. దీంట్లో ఒక్క బుల్లెట్ వేసి పేల్చేయి ఉండే. ఒకడు కాలుస్తా ఉంటే ఇంకొకడు బుల్లెట్ లోడ్ చేస్తూ ఇస్తూ ఉంటారు పక్కన. మీరు పాత సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ తరంలో ఇలాంటి తుపాకులు వచ్చినాయి. ఇవన్నీ గన్ పౌడర్ క్యారీ చేసుకునే బ్యాగులు లాంటివి. చూడండి, రకరకాల అప్పుడు గన్ పౌడర్ దీంట్లో వేసి క్యారీ చేసుకునేవాళ్ళు. చాలా బాగున్నాయి. ఈ మాత్రం తుపాకులు ఇప్పుడు లేవు. పిస్టల్స్, గన్స్, పిస్టల్స్, రివాల్వర్స్, రకరకాలైన రివాల్వర్స్ ఉన్నాయి చూడండి. మొదటి తరం నుంచి మొదటి తరంలో తయారైన పిడి రివాల్వర్స్. ఈ రివాల్వర్స్ ని చూసుకుంటూ మనం వాటి వెళ్తే ఇది చూడండి, ఇది యుద్ధంలో ఫుల్ డ్రెస్ అన్నమాట. ఇది పల్లకి. ఇది దీంట్లో కూర్చొని రాణులు, ఉన్నత వర్గాలు వెళ్తే దీన్ని బోయలు మోసుకుంటూ వెళ్ళడం జరుగుద్ది. ఇవన్నీ పాత తరం పల్లకీలు అన్నమాట. ప్రతి ఇంటి దగ్గర ఒక పల్లకి ఉండేది. ఇప్పుడు మనకి రిక్షాలు అవి ఎలా తిరుగుతున్నాయో ఆ టైంలో అలా పల్లకీలు ఉండేవి. ఇది చూడండి, ఇది ఇక్కడ కొన్ని కళాఖండాలు పెట్టారు ఈ షోకేస్ లో. మనకి వీటి మీద పేర్లు చెక్కి, బియ్యపు గింజల మీద పేర్లు చెక్కి ఇలా పెయింట్ వేసిన పాందాలు, మరి రకరకాల వస్తువులు మనకి కనబడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ ఆర్ట్స్ తో కూడిన టేకు చెక్కలు, టేకు ఐటమ్స్. ఇవి లోపల సున్నితమైన పెయింటింగ్స్, రకరకాలైన ఈటలు, కత్తిళ్ళు, అప్పుడు వాడిన కొన్ని సౌందర్య సాధనాలు కూడా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఈ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అప్పుడు అలంకరణ కోసం వాడుకునే వస్తువులు. ఇక్కడ అనేక రకమైన పెయింటింగ్స్, మరి చెక్కుడు ఐటమ్స్ కొంత ఉంది ఇక్కడ. ఇది చూడండి, ఇదంతా నల్ల టేకు అనుకుంటా. ఇది బర్మా టేకు. ఇక్కడ ఏనుగులు మందని సృష్టించారు లోపల, ఆవు, దూడ, రకరకాలైనటువంటి ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్. కానీ అంబారి చూడండి, ఏనుగు మీద అంబారి కట్టి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఒంటెలు, మరి ఏనుగులు, రకరకాలైన జంతువుల బొమ్మలు వేశారు. అప్పుడు కొండపల్లి బొమ్మలు. ఇది చూడండి, మన కొండపల్లి బొమ్మలు. విజయవాడ దగ్గర ఉన్నటువంటి కొండపల్లి గ్రామంలో ఇప్పటికి కూడా ఈ బొమ్మలు మనకి ఇక్కడ తయారు చేసి దేశ విదేశాలకి సప్లై చేస్తున్నారు. రకరకాలైన బొమ్మలు మనకి అక్కడ కొండపల్లిలో తయారవుతాయి. ఇవన్నీ కొన్ని చైనా బొమ్మలు, బర్మా బొమ్మలు, చైనా తయారు చేసినవి, కొన్ని ఇంగ్లాండ్ వాళ్ళవి. రకరకాల పెయింటింగ్స్ తో, కలర్స్ తో ఉన్నటువంటి బొమ్మలు. మనకు చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో. ఏ ఒక్కటి కూడా మనకి కళ్ళు చూపు తిప్పుకోనివ్వదు. అలాంటి బొమ్మలు ఇక్కడ ఉంటాయి. అప్పట్లో చైనాలో తయారైన బొమ్మలు. అది పిల్లలు ఆడుకుంటారు కానీ, షోకేస్ లో పెడతారు కానీ, బొమ్మల కొలువుల్లో పెడతారు కానీ, రకరకాలుగా వీళ్ళకి ప్రజెంటేషన్ గా వచ్చేది. రాజులకి, మరి వీళ్ళకి రకరకాలుగా వచ్చేవి.
ఇవన్నీ చెక్కతో చేసిన బొమ్మలు. ప్రతి బొమ్మ కూడా చెక్కతో చేసిందే. ఇది చూడండి, ఇక్కడ యుద్ధంలో జరిగే సన్నివేశాలు కొన్ని మనకు చూపెడతాం జరిగింది. అదే కాకుండా ఆ సమయంలో ఉన్న జంతువులు, మరి యుద్ధం యొక్క కొన్ని పార్ట్స్, సామాన్య జనం యొక్క కొన్ని ఆచారాలు, అలవాట్లు, భోజనాలు చేయడం, ఆసనాలు వేయటం, ఇలా ఎన్నో రకాలైనటువంటి బొమ్మల్ని మనం అప్పటి జనం, అప్పటి కార్మికులు, అప్పటి ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అనేది మనం ఈ బొమ్మల ద్వారా ఇప్పుడు తెలుసుకుంటానికి చాలా బాగుంది. గిరిజనులు ఉన్నారు, మానవ క్రమం ఎలా అభివృద్ధి చెందింది అనేది కూడా ఈ బొమ్మల ద్వారా మనకి కనపడుతుంది. రకరకాల బొమ్మలు, అప్పుడులో పిల్లల్ని ఎలా ఎత్తుకునేవాళ్ళు, వాళ్ళు ఎటువంటి బట్టలు తొడిగేవాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేది, వాళ్ళ తలభాగాలు అప్పుడు ఆ టైంలో ఎలా ఉండేవి, వాళ్ళు వాడే పనిముట్లు ఎలా ఉండేవి, ఏ పనులు చేసుకుని అప్పటి ప్రజలు జీవిస్తూ ఉండేవారు, అన్ని ఇక్కడ వివరంగా బొమ్మల రూపంలో మనకు తెలియజేశారు. రకరకాలైన చేతితో తయారు చేసిన చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు, మరి ఈ చూడండి, ఇది ఆనాడు ఉన్న సాంఘిక ప్రజల యొక్క ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎంత చక్కగా మనకి కనపడుతుందో. ఇవన్నీ గోడకు తగిలించుకునే పెయింటింగ్స్, చెక్కిన బొమ్మలు, ఇవన్నీ సామాజిక వర్గాల యొక్క ఏ పని ఎవరు చేసుకుంటున్నారనే సామాజిక వర్గాల యొక్క విగ్రహాలు, చేత్తో చేసిన బొమ్మలు. ఇది ఏమైనా వాయిద్యమో ఏంటో నాకు అర్థం కాలేదు. ఇద్దరు మోసుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. ఈ నగిశీల యొక్క చెక్క ఇది చూడండి, ఇది అన్ని విగ్రహాలు. రాజస్థానీలు, మరి పాములు ఆడించేవాళ్ళు, సర్కస్లు ఇచ్చేవాళ్ళు, రకరకాల ఇక్కడ ఆది మానవులి చెక్క బొమ్మలు కూడా ఉన్నాయి. అనేకమైన గుర్రం, ఇది పిల్లలు గుర్రం, చెక్క గుర్రం. ఇవన్నీ పింగాణితో చేసిన బొమ్మలు, దేవతా బొమ్మలు, మామూలు మనుషుల యొక్క బొమ్మలు అన్నీ ఉన్నాయి. చూడండి, ఇదంతా ఎంత చక్కగా చేయటం జరిగిందో ఈ బొమ్మల్ని. అప్పుడులో ఇవన్నీ మరి చూడండి, ఇది వాయిద్యం వాయిస్తున్నటువంటి ఒక విద్వాంసుడు. ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. మరి ఇలాంటి ఎన్నో రకాల జంతు బొమ్మలు, కప్ప, కుందేలు, లేడి, రకరకాలైన బొమ్మలు, చేపల బొమ్మలు, అద్దాలు, పూసలు, మొత్తం ముత్యాలతో చేసిన అద్దాలు అన్నమాట. చుట్టూరు ముత్యాలు వేసి అలంకరణ చేయటం జరిగింది. ఇవన్నీ నత్తలు, శంఖాలు, సిపిలు, ఇవన్నీ చూడండి, అన్ని సముద్రపు శంఖాలు, నత్తలు. ఇక్కడ చూడండి, ఇవి బియ్యపు గింజల మీద ఆర్ట్స్ పేర్లు, బొమ్మలు వేసిన బియ్యపు గింజలు. ఇవి రకరకాలైనటువంటి సముద్రంలో దొరికే అనేక రకములైన పదార్థాలు. ఇక్కడ ఇవి సముద్ర కలశాలు, రకరకాలైనటువంటి ఇది సముద్రంలో దొరికే వాటితో తయారు చేసిన వస్తువులన్నీ, బల్లులు, కప్పలు, నత్తలు, తాంబేళ్లు, మొసలి, నీటిలో ఉండే జంతువుల యొక్క బొమ్మలి, రకరకాలైనటువంటి బొమ్మలు. తేలు కూడా ఉంది. పాములో సైజులు పెట్టారు మళ్ళీ ఇక్కడ. ఇవన్నీ నిజమైన పాములాగానే కనబడుతుంది. ఇది హ్యాపీ బుద్ధ, స్మైల్ బుద్ధాలు, ఇవన్నీ కంచుతో చేసిన విగ్రహాలు. ఇత్తడివి, పంచలోహాలు, మెటల్తో చేసిన, లోహాలతో చేసిన విగ్రహాలు ఇక్కడ పెట్టుండయి. బుద్ధుని విగ్రహాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. బుద్ధుడు ధ్యానంలో ఉన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది, జరుగుతుంది. ఇవి చూడండి, ఎన్ని బుద్ధుల విగ్రహాలే. ఎన్ని చేత్తో అద్భుతంగా తయారు చేసిన కంచు విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, దేవుని విగ్రహాలు, రకరకాలైనటువంటి మానవుని విగ్రహాలు.
శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది చూడండి, వెన్నముద్ద చేతులు పట్టుకుని. అనేక రకమైన ఈ చూడండి, ఇది సమయం తెలిపే గంట కొట్టేది అనమాట. అది ఈ మధ్యలో కనపడేవన్నీ అప్పుడు వాడిన కొన్ని వస్తువులు. ఈ చూడండి, ఇక్కడ నృత్య భంగిమల్లో ఉన్నటువంటి బొమ్మలు ఎన్ని ఉండేవి. ఇక్కడ లతలు, ఫ్లవర్స్, పిల్లల బొమ్మలు, రకరకాలైన బొమ్మలు ఇక్కడ చూపించటం జరిగింది. మనకు ఇప్పటి చరిత్ర మనకి ఇంకా ఆనవాళ్లు కనబడాలంటే ఒకసారి మ్యూజియానికి వచ్చి చూస్తే మనకి ఎక్కడికో పాత తరానికి వెళ్ళిపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, మీకు నేను సాలార్జంగ్ మ్యూజియం గురించి చెప్పాలనుకుంది. 3వ భాగం కూడా ఉంటది, చూడండి. ఫస్ట్ భాగం ఉంది, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. మీరు ఫస్ట్ భాగం చూడాలనుకుంటే సాలార్జంగ్ మ్యూజియం పార్ట్ 1 అని కొట్టి ఆంధ్ర టు ఇండియా అని కొడితే మీకు పార్ట్ 1 వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.